జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. అప్పుడు మనసు ఒక్కసారిగా అడుగుతుంది, ఇంత చీకటి మధ్యలో కూడా ఎందుకు నేను పూర్తిగా కూలిపోవడం లేదు అని. మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు రాబోతుందని యూనివర్స్ ముందే మీకు సంకేతాలు పంపిస్తుంది. ఈ వీడియో అయినా కావచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం బాధలో బిజీ అయిపోయి ఆ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేస్తాం. కొన్ని రోజుల్లో అన్నీ పోయినట్టే అనిపిస్తుంది. స్నేహాలు దూరమవుతాయి, మనసు నొప్పితో నిండిపోతుంది, ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తుంది. కాని అదే సమయంలో ఎక్కడో కనిపించని ఒక శక్తి మనల్ని మెల్లగా నిలబెడుతుంది. దేవుడు మీతో ఉంటే జీవితంలో కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు సాధారణంగా కనిపిస్తాయి, కాని వాటి వెనక ఉన్న అర్థం చాలా గొప్పది. ఈరోజు మనం తెలుసుకోబోయేది దేవుడు నిజంగా మీతో ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో గురించి. ఈ మాటలు పూర్తిగా వినండి, ఎందుకంటే ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన సమాధానం ఉండొచ్చు. మన జీవితంలో కొన్ని బాధలు మనల్ని విరగగొట్టడానికి రావు, మనల్ని మార్చడానికి వస్తాయి. చీకటి ఎక్కువైనప్పుడు వెలుగు దగ్గరలోనే ఉంటుంది. దేవుడు మీతో ఉన్న మొదటి సంకేతం అన్నీ కోల్పోయినట్టు అనిపించినా లోపల ఇంకా ఆశ మిగిలి ఉండడం. చూడండి ఫ్రెండ్స్, కొన్ని సందర్భాలలో మనసు చాలా అలసిపోతుంది. ఏ పని చెయ్యాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. కాని పూర్తిగా వదిలేయాలనుకునే సమయంలో కూడా లోపల ఒక చిన్న గొంతు చెబుతుంది, ఇంకొంచెం ఆగు, ఇది కూడా మారిపోతుంది అని. ఆ ఆశ సాధారణం కాదు, అది దేవుడు మీలో పెట్టిన బలం. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నప్పుడు మీరు పూర్తిగా కూలిపోకుండా కాపాడతాడు. రెండో సంకేతం మీ జీవితంలో ఒక్కసారిగా కొన్ని దూరాలు పెరగడం. కొంతమంది మన జీవితం నుండి వెళ్ళిపోతారు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. నేను అంత ప్రేమ ఇచ్చినా ఎందుకిలా జరిగింది అని అనిపిస్తుంది. కాని ప్రతి దూరం శాపం కాదు, కొన్ని దూరాలు రక్షణ. మీ జీవితాన్ని కిందకి లాగేవారిని దేవుడు నెమ్మదిగా దూరం చేస్తాడు. ఆ సమయంలో ఒంటరిగా అనిపిస్తుంది, కాని తర్వాత అర్థమవుతుంది, ఆ దూరం లేకపోతే ఈరోజు మనం బ్రతికి ఉండేవాళ్లం కాదని. కొన్ని తలుపులు మూసుకుపోవడం మన నాశనం కోసం కాదు, మన భవిష్యత్తు కోసం. మూడో సంకేతం మీరు మారిపోవడం ప్రారంభమవుతుంది. ముందు చిన్న విషయాలకి కోపం వచ్చేది, ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటారు. ముందు అందరినీ నమ్మేవాళ్లం, ఇప్పుడు ఎవరి విలువ ఏంటో అర్థమవుతుంది. ముందు బాధ నుండి పారిపోవాలనిపించేది, ఇప్పుడు బాధే మనకు పాఠాలు నేర్పుతుందని అర్థమవుతుంది. ఈ మార్పు సాధారణం కాదు ఫ్రెండ్స్, దేవుడు మీ ఆత్మని బలంగా తయారు చేస్తున్న సంకేతం ఇది. ఎందుకంటే పెద్ద ఆశీర్వాదం వచ్చే ముందు మనసుని సిద్ధం చేస్తాడు. నాలుగో సంకేతం అనుకోని సమయంలో సహాయం రావడం. కొన్ని రోజుల్లో మనకు ఎవరూ లేరని అనిపిస్తుంది, కాని అదే సమయంలో ఎక్కడినుంచో ఒక మనిషి వచ్చి ధైర్యం చెబుతారు. ఒక మాట మనల్ని నిలబెడుతుంది, ఒక అవకాశం జీవితాన్ని మార్చేస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, దేవుడు మన జీవితంలోకి సరైన మనుషులని పంపిస్తాడు. చూడండి, ఒకసారి మనసు పూర్తిగా విరిగిపోయిన తర్వాత చిన్న ప్రేమ కూడా కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎందుకంటే బాధలో ఉన్న మనసుకి ఒక మంచి మాటే పెద్ద వరం. ఐదో సంకేతం మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా లోపల ప్రశాంతత అనిపించడం. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా లోపల ఒక నిశ్శబ్దమైన ధైర్యం ఉంటుంది. ఏదో ఒకరోజు నా జీవితం మారుతుంది అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం దేవుని స్పర్శ. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నప్పుడు బయట తుఫాను ఉన్నా లోపల శాంతి ఇస్తాడు. ఫ్రెండ్స్, జీవితంలో ప్రతి కన్నీటి వెనక ఒక కారణం ఉంటుంది. ప్రతి నిరాశ వెనక ఒక కొత్త దారి ఉంటుంది. మనకు కనిపించేది బాధ మాత్రమే, కాని దేవుడికి కనిపించేది మన భవిష్యత్తు. కొన్ని రాత్రులు నిద్రపట్టదు, గుండె నిండా భయం ఉంటుంది. నా జీవితం ఎటు వెళ్తోంది అనే ప్రశ్న వేధిస్తుంది. అప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చెయ్యొచ్చు, కాని వదిలిపెట్టడు. మీరిప్పుడే ఎదుర్కొంటున్న కష్టం మీ బలాన్ని పెంచడానికి వచ్చిందేమో. మీరిప్పుడే కోల్పోయింది మీకోసం కాకపోయిందేమో. మీరిప్పుడే ఏడుస్తున్న కారణం రేపు మీ విజయ కథలో భాగమవచ్చేమో. చాలామంది బయట నవ్వుతారు, కాని లోపల యుద్ధం చేస్తుంటారు. ప్రతిరోజూ నవ్వుతూ తిరిగే మనిషి కూడా రాత్రి ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవచ్చు. అందుకే ఎవరి జీవితాన్ని తక్కువ అంచనా వేయకండి. ప్రతి మనసులో కనిపించని బాధ ఉంటుంది, కాని ఒక విషయం మాత్రం నిజం, దేవుడు మీతో ఉంటే మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేస్తారు. ఎందుకంటే మీ కథ ఇంకా పూర్తి కాలేదు.
ఈ ప్రపంచం మిమ్మల్ని తిరస్కరించొచ్చు, మీ కష్టాన్ని ఎవరూ గుర్తించకపోవచ్చు, మీ మంచితనాన్ని చాలామంది ఉపయోగించుకోవచ్చు, కాని దేవుడు చూస్తూనే ఉంటాడు. మీరు రాత్రిళ్లు మౌనంగా ఏడ్చిన క్షణాలు కూడా తెలుసు, ఎవరితో చెప్పుకోలేని బాధ కూడా తెలుసు, బయట బలంగా నటిస్తూ లోపల విరిగిపోయిన రోజులు కూడా తెలుసు. అందుకే ఈరోజు ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోండి. దేవుడు మీ జీవితంలో ఆలస్యంగా కనిపించినా సరైన సమయంలోనే వస్తాడు. ఒక్కసారి దేవుని సమయం మొదలైతే జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి బాధ రేపటి బలమవుతుంది, ఇప్పటి కన్నీళ్లు రేపటి ఆనందంగా మారతాయి, ఇప్పటి ఓటములు రేపటి విజయానికి మెట్లవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి మనసుకి ఒక మాట: మీరు ఒంటరిగా లేరు. మీ బాధని దేవుడు చూస్తున్నాడు, మీ నిశ్శబ్దాన్ని దేవుడు వింటున్నాడు, మీ గుండెలో దాచుకున్న కలలని దేవుడు తెలుసుకుంటున్నాడు. అందుకే విరగకండి, ఆగకండి, మీమీద నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే చివరి వరకు నిలబడిన మనసుని జీవితం ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపదు. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే ఈ వీడియోని తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే ఇప్పుడే ఎక్కడో ఒక మనసు ధైర్యం కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ఈ వీడియో నచ్చితే ఆదరించండి. మరిన్ని ఇలాంటి ఆత్మవిశ్వాసం ఇచ్చే మాటల కోసం మన కుటుంబంలో చేరండి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, బాధ తాత్కాలికం, దేవుని ఆశీర్వాదం శాశ్వతం.